ఏ విషయంలో నేను కాంప్రమైజ్ అయ్యాను, నేను ఏ విషయంలో సరిగ్గా లేను అని చూసుకోవాలన్నమాట. ప్రతి వారు క్రిటిసైజ్ చేసిన వెంటనే ఇంకా చేతులు ఎత్తేసి నా వల్ల అవ్వదు, ఇంకా నేను చెయ్యను, నాకు చేత కాదు, వీళ్ళు ఎప్పుడు నా గురించి నెగిటివ్ టాకింగ్. ఇప్పుడు చూడండి, ఆఫీసెస్లో, స్కూల్స్లో, మీరు పనిచేసే చోట్లో కొలీగ్స్ అనేవారు ఎప్పుడు ఏదో ఒకటి చిచ్చు పెడుతూనే ఉంటారు కదా. వారు చిచ్చు పెట్టినప్పుడు ఇంకా నాకు వద్దు, ఈ ఉద్యోగం వద్దు, నాకు బాధగా ఉంది, నన్ను ఎప్పుడు చూసినా హరాస్ చేస్తూ ఉంటారు. ఈ మాటలు కాదండి క్రైస్తవులుగా మన నోట నుండి వచ్చేది, ఇది కాదు. వాట్ కెన్ ఐ డూ బెటర్? నేను ఏం చేయగలుగుతాను? కొన్నిసార్లు విమర్శన అనేది మనల్ని షార్పెన్ చేస్తుందంట, మనల్ని పదును చేస్తుందంట, మనల్ని రిఫైన్ చేస్తుందంట. ఈ క్రిటిసిజం అనేది తీసుకోవాలంట, దాంట్లో సత్యాన్ని తీసుకొని ఇంకా అక్కర్లేని మసాలాస్, ఉప్పులు అవన్నీ పక్కన పెట్టేసి పడేసి తొక్కేసి ముందుకు వెళ్ళాలంట. దాంట్లో ఉన్న సత్యం మాత్రమే తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలంట. ఈరోజు మనము చాలా మంది ఏమంటామంటే అంత తప్పే అనేసి మొత్తానికి వదిలిపెడతాము. లేకపోతే వీరు ఎప్పుడు చెప్పిన అంతా కూడా అబద్ధమే అని చెప్పి మొత్తానికి చేతులు ఎత్తేసి నేను నా వల్ల అవ్వదు అంటారు. కానీ కొంతమంది జ్ఞానులు ఏం చేస్తారంటే దాంట్లో సత్యం ఉందేమో, దాంట్లో కొంతవరకు నిజమే ఉందేమో, ఆ విషయంలో నేను సరి చేసుకోలేమో, సరి చేసుకుంటూ నేను ముందుకు వెళ్తూనే ఉంటాను. హల్లెలూయా. ఈరోజు ముందుకు వెళ్ళాలనే దేవుని ఆశ అండి. హల్లెలూయా. జస్ట్ లిటిల్ అడ్జస్ట్. యా. ఒకళ్ళు అన్నారు, ఇఫ్ యూ డు నాట్ వాంట్ టు బీ క్రిటిసైజ్డ్, మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? సే నథింగ్, డూ నథింగ్, బీ నథింగ్. ఏంటది? సే నథింగ్, ఏం మాట్లాడద్దు, ఏమి చెయ్యొద్దు, అసలు మీరు ఏం అవ్వద్దు. మీరు అట్లుంటేనే మీరు ఈ విమర్శ నుండి తప్పించుకోగలుగుతారు. ఈరోజు దేవుని దృష్టిలో కానీ లోకపు దృష్టిలో కానీ ఏమైనా గొప్పగా చేయాలంటేనే విమర్శలు వస్తాయి. నమ్ముతున్నారా? విమర్శ వస్తుందంటేనే ఇట్ మీన్స్ టు సే దట్ యు ఆర్ గ్రాబింగ్ అటెన్షన్. అంటే మిమ్మల్ని ఎవరో అటెన్షన్, మీకు ఎవరో అటెన్షన్ ఇస్తున్నారు. అటెన్షన్ ఈజ్ ఈక్వల్ టు క్రిటిసిజం. లోకము మిమ్మల్ని చూస్తున్నారు, లోకము మీ పని గుర్తిస్తున్నారు అన్న విషయము. అప్పుడే ఆ విషయాన్ని బట్టి క్రిటిసిజం, విమర్శలు వస్తుంటాయండి. అసలు నాకు ఏమొద్దు, క్రిటిసిజమే వద్దంటే నేను ఒక్కటే అంటాను, మీరు ఏం చేయకండి. రూమ్లో, గదిలో ఇది లాక్ వేసుకొని కూర్చోండి. అప్పుడు ఎవ్వరు మిమ్మల్ని గుర్తించరు, ఎవ్వరు మీ గురించి మాట్లాడరు, ఎవ్వరు అసలు మిమ్మల్ని పట్టించుకోరు. ఈరోజు మిమ్మల్ని పట్టించుకుంటున్నారంటే మీరు ఏదో చేస్తున్నారు. అందుకే అది మంచో చెడో మీరు ఏదో చేస్తున్నారు. ఆ దృష్టిలో, వారి దృష్టిలో మీరు వెళ్ళారు అంటే ఏంటి దానికి అర్థం? యు ఆర్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ డూయింగ్ సంథింగ్ దట్ దే ఆర్ నాట్ డూయింగ్. వారు చేయంది మీరు చేస్తున్నారు, వారు చేయలేని పనిని మీరు చేస్తున్నారు. అందుకని వారి దృష్టి, వారి అటెన్షన్ మీ పైన పడ్డదండి. అటెన్షన్ ఈజ్ ఈక్వల్ టు క్రిటిసిజం. ఎంత గొప్పగా విశాలపరచబడతారో అంత గొప్పగా క్రిటిసిజం వస్తుంది. నమ్ముతున్నారండి? ఏమి చేయని వారికి క్రిటిసిజం రాదు, ఏమి వద్దనుకున్న వారు క్రిటిసిజము పాలవరు. ఈరోజు ఏమైనా చేయాలనుకుంటేనే క్రిటిసిజం వస్తుంది. ఎందుకు మరలా అన్నిసార్లు చెప్తున్నానంటే, మనము పెద్ద స్థాయిలో ఉండాలని ఆశపడతాము, కానీ దాని వెంట వస్తుంది బ్యాగేజ్, ఒక ప్యాకేజ్. ఏంటి ఆ ప్యాకేజ్ అంటే? విమర్శలు, హేటర్స్, మిమ్మల్ని అసహించుకునేవారు, మిమ్మల్ని ద్వేషించేవారు, మిమ్మల్ని అసూయపరిచేవారు. ఇవన్నీ కూడా ఒక బ్యాగేజ్ లాగా మన వెంట వస్తూ ఉంటాయండి. కానీ ఈ సమయంలో మనకు కావాల్సింది ఈ 4 విషయాలు చూడండి. దానికి కావాల్సింది ఏంటిదంటే కమిట్మెంట్, నిబద్ధత. రెండవది ఏంటిదంటే కాలింగ్, ఒక పిలుపు ఉండాలి. దేవుని సేవ అంటే పిలుపు ఉండాలి. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతగా నా గురించి మాట్లాడినా నేను మాత్రము ఆగను అనే కాలింగ్, ఆ పిలుపు మీకున్నట్లయితే మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళచ్చు. కమిట్మెంట్, కాలింగ్, అండ్ ఇంకోటి ఏంటిదంటే టెనాసిటీ, మొండితనం అంట, పట్టుదల అంట. టెనాసిటీ అంటే పట్టుదలతో నన్ను ఎన్ని మాటలు అన్నా నేను మాత్రం ఆపను. అటువంటి మొండి పట్టుదల కలిగిన వారు ఇక్కడ ఉన్నట్లయితే చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? ఇంతమంది ఉన్నారా? నిజంగానండి. నేను ఊరికే నామకార్థంగా చెప్పమని చెప్పానండి. నిజంగా మీకు అటువంటి పట్టుదల ఉందా? మీరు ఏదో తలపెడుతున్నారండి, ఒక వ్యాపారం చేద్దామనో, లేకపోతే సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, ఎవరు చేయలేనివి మీరు చేయాలని ఆశపడుతున్నారు. కానీ మొట్టమొదటిగా వచ్చేది కుటుంబం నుండి వ్యతిరేకతలు. మొట్టమొదటిగా వచ్చేది మీ దగ్గరగా ఉన్నవారు, స్నేహితులు, మీకు ఎంతో సన్నిహితంగా ఉన్నవారు. వాళ్ళు అంటారు, నిజంగా గత వారంలో నిజంగా నువ్వు చేయగలుగుతావా? నిజంగా నీకు అంత సీన్ ఉందా? నిజంగా నువ్వు అంత నీ గురించి నువ్వు గొప్పగా అనుకుంటున్నావు అని వస్తాయి. కానీ ఏదేమైనా ముందుకు వెళ్ళగలిగిన పట్టుదల కలిగిన వారు ఉన్నట్లయితే చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. నేను ఆగను, ఆగిపోక
సాగిపోదును అనే ఈ మోటో ఉండాలండి మన జీవితాల్లో. ఈ ఈ దృష్టి అనేది ఉండాలి. ఏంటది? మొట్టమొదటిగా కమిట్మెంట్ ఉండాలి, రెండవది కాలింగ్ ఉండాలి, మూడవది పట్టుదల ఉండాలి, నాలుగవది ఏంటిదంటే క్యారెక్టర్. ఏంటది? క్యారెక్టర్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది, వెనుకున్న వాటిని నేను మరచి ముందున్న వాటి కోసము వేగిర పడతాను అని ఉంది. వేగిర పడటము చాలా సులభంగా తెలుగు బైబిల్లో రాసేస్తారు, కానీ అదే ఇంగ్లీష్లో పలు ట్రాన్స్లేషన్స్లో చూసినప్పుడు ఏముంటుంది తెలుసా అండి? ఐఎమ్ ప్రెస్సింగ్ ఫార్వర్డ్ అంట. ఏంటది? ప్రెస్సింగ్ ఫార్వర్డ్. ఇంకో ట్రాన్స్లేషన్లో ఉంటుంది ఐఎమ్ స్ట్రెయినింగ్ ఫార్వర్డ్. అంటే నెట్టుతున్నాను, ప్రయాసపడుతున్నాను, ఒత్తిడితోటి ముందుకు వెళ్తున్నాను. ఈరోజు మనము చాలామంది వెనుకున్న వాటినే చూస్తున్నాము, వెనుకున్న వాటినే వింటున్నాము. నన్ను ఆ రోజు ఏమన్నారు తెలుసా? నేను ఇది ప్రారంభించినప్పుడు ఏమన్నారు తెలుసా? నన్ను ఎన్ని మాటలు అన్నారు తెలుసా? దేవుడు అంటున్నాడు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కోసము ఐ విష్ ఐ కుడ్ డెమాన్స్ట్రేట్, కానీ ఇక్కడ నా ముందు ఒక పెద్ద వెయిట్ ఉందండి. పెద్ద డబ్బానో లేకపోతే పెద్ద ఏదో ఒక ఎక్విప్మెంట్ ఏదో ఉంది. నాకు ఇది దాటి నేను ముందుకు వెళ్ళాలి, కానీ ఇది అడ్డుబండగా ఉంది. ఈ అడ్డుబండని నేను ఎలాగ తొలగించాలి? ఏం చేయాలి? నేను దాన్ని గట్టిగా నెట్టి ఐ హ్యావ్ టు కీప్ పుషింగ్ పుషింగ్ పుషింగ్. అది ఆ నెట్టిన తర్వాత నాకు ఆ స్పేస్ వస్తే అప్పుడు నేను ముందుకు వెళ్తాను. అదే రీతిగా పౌలు అంటున్నాడు, వేగిర పడతామని సింపుల్గా రాస్తారు, కానీ ఐఎమ్ స్ట్రెయినింగ్ అంట. అంటే అది మనకు ఒత్తిడి ఉంటుంది, అది మనకు కష్టంగా ఉంటుంది, అది మనము చెమటోడ్చాలి. అయినప్పటికీ అవన్నీ నేను మర్చిపోలేకపోతున్నానండి వారు అన్న మాటలు, నేను మర్చిపోలేకపోతున్నానండి వారు చేసిన క్రియలు, నేను మర్చిపోలేకపోతున్నాను. దేవుడు అంటున్నాడు, మర్చిపో, అవన్నీ వెనుకున్న వాటిని అన్నింటినీ మర్చిపో. వారు అన్న మాటలు మర్చిపో. నువ్వు గతంలో ఎన్నో ఫెయిలియర్స్ పొందుకున్నావు, అవి మర్చిపో. నువ్వు ఎన్నోసార్లు అపజయాలు పొందుకున్నావు, అవి మర్చిపో. అవన్నీ మర్చిపోయి నీకు కష్టమైన, ఎమోషనల్గా నువ్వు రెడీ లేకపోయినా, మానసికంగా నువ్వు సిద్ధంగా లేకపోయినా, ముందున్న వాటి కోసము ప్రయాసపడు, స్ట్రెయిన్ అవ్వు, ప్రెస్ చేయి. ఆ ముందున్న వాటి కోసమే కష్టపడుతూ ముందుకు వెళ్ళు అని దేవుడు చెప్తున్నాడండి. ఈరోజు మనము ఈ స్థితిలో ఉండటానికి కారణం ఏంటిదంటే, ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటిదంటే ఇది ఒక్కటి, వెనుకున్న వాటిని గట్టి పట్టుకుంటున్నాం. వెనుకున్న మాటలు. ఒక్కసారి నేను స్టేజ్ పైన పాడానండి, ఆ స్టేజ్ పైన పాడినప్పుడు నా పరవంతా పోయిందండి, నా స్వరం అసలు రాలేదు. నేను ఒంటరిగున్నప్పుడు ఎంతో చక్కగా పాడతాను, కానీ ఆ స్టేజ్ పైన పాడినప్పుడు భయానికి, నర్వస్నెస్కి అవుట్ అయిపోయి నేను ఇంకా ఆ రోజు నుండి డిసైడ్ అయ్యాను, నేను ఇంకెప్పుడు కూడా పాడకూడదని. ఎంతమంది ఉన్నారు అట్లా? చాలామంది ఉన్నాం కదా. పాఠం విషయంలోనే కాదండి, ఒక్కసారి నేను ట్రై చేస్తాను, అది అట్టర్ ఫెయిలియర్ అయింది, అందరు నవ్వారు, ఇంకా నేను ఇంకెప్పుడు చేయను. దేవుడు అంటున్నాడు, ఏదైతే విడిచిపెట్టావో మరలా అది ప్రారంభించు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా అండి? ఏదైతే నేను చేయను, నాకు కుదరదు, ఇంకా నేను వదిలేస్తాను, నాకు ఆ తలాంతులను ఐ విల్ నాట్, ఎందుకంటే నాకు భయము, మరలా నేను సిగ్గుపడతానేమో, మరలా నన్ను చూసి నవ్వుతారేమో, మరలా నా గురించి గేలి మాటలు మాట్లాడతారేమో. గాడ్ ఇస్ సేయింగ్ ఫర్గెట్ వాట్ వెంట్ రాంగ్, ప్రెస్, యూ హ్యావ్ టు పుష్ ఫార్వర్డ్ అంట. పుష్ ఫార్వర్డ్. ఒక గర్భిణి, లేకపోతే నా సొంత అనుభవంతో చెప్తున్నాను, 4 బిడ్డలు న్యాచురల్ డెలివరీస్. ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. దానికి ఈ వచనానికి దానికి నేను ఎంతో లింక్ చేయగలుగుతాను, ఎందుకంటే నేను ఆ బిడ్డని నెట్టితే తప్ప. ఎందుకంటే ఆ డాక్టర్స్ అంటూ ఉంటారు, ఏంటి తెలుసా, నువ్వు నీ బ్రెత్ని ఆపేసుకొని కొద్దిసేపు నీ ఊపిరి ఆపుకొని నువ్వు ఒక 30 సెకండ్స్ బాగా పీల్చుకో, ఇన్హేల్ చేసి అది గట్టిగా పట్టుకొని అప్పుడు ప్రెస్ చేయి, అప్పుడు బిడ్డ బయటకు వస్తాడు అని చెప్పారు. అవన్నీ ప్రీనేటల్ ఎక్సర్సైజెస్, ప్రీనేటల్ ట్రైనింగ్ అనేసి మొదటి బిడ్డకి ఇచ్చారు. కానీ మొదటి బిడ్డ పుట్టిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఇంకా మరలా వెళ్ళలేదు. కానీ ఆ ట్రైనింగ్లో ఎట్లా అంటే ఆ బ్రెత్ కంట్రోల్ నేర్పిస్తారు. ఆ బ్రెత్ ఆపి మరలా రిలీజ్ చేస్తే అప్పుడు ఆ బిడ్డ ఆ రిలీజ్కి, ఆ ప్రెషర్కి బయటికి వస్తాడు అని డాక్టర్స్ చెప్పారు. అదే రీతిగా ప్రతి బిడ్డకి ఎవరు కూడా అనుకున్న వెంటనే బిడ్డ బయటికి రాలేదండి. నేను పుష్ చేయాల్సి వచ్చింది. పుష్ 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 అని నా పక్కన అందరు చీర్ లీడర్స్ తెలుసా, నేను ఏదో గేమ్ ఆడుతున్నట్టు, నర్సెస్ అందరూ, డాక్టర్స్ అందరూ, అదే రీతిగా దైవ సేవకులు పక్కన నిలబడి కమాన్ పుష్ 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 అని అట్లా చీర్ లీడింగ్ చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, ఓహో ఇట్లనా అని చెప్పి. వారందరు చీర్స్ ఇస్తున్నప్పుడు ఇంకా గట్టిగా పుష్ చేసేదాన్ని. ఈరోజు ఎవ్వరో మనల్ని నెట్టాలని అనుకోకండి. దేవుడు మాట చెప్తుంది, ఎన్నుకున్న వాటిని మర్చి ముందున వాటి కోసము పుష్ చేయి. నీకు కష్టం ఉంటుంది, అది ఈజీగా రాదు. నీ గమ్యము చేరాలంటే, నీ లక్ష్యము నువ్వు నెరవేర్చాలి